వెల్కమ్ బ్యాక్. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకుడిగా ఈశ్వరయ్య పనిచేశారు. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకుడిగా ఈశ్వరయ్య పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. స్వామి, సిపిఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. ఆయన ఈ రోజు విజయవాడలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం అన్ని జిల్లాల ప్రతినిధులు కూడా పాల్గొని ఈశ్వరయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొత్తం విజయవాడ సిపిఐ ప్రధాన కార్యాలయం కూడా సందడి నెలకొంది. ప్రధానంగా మొన్నటి వరకు 2014 నుంచి నేటి వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ కొనసాగారు. 2 ఎన్నికల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ కార్యదర్శి మార్పుకు సంబంధించి ఇటీవల ఒంగోలు జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అప్పట్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం తద్వారా కొంతమంది ఆ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ రోజు జాతీయ కార్యదర్శి సమావేశాలు కార్యదర్శి రాజా దీనిపై నిర్ణయాన్ని మరోసారి ప్రకటిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయవాడ చేరుకున్న రాజా మధ్యాహ్నం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం జిల్లా రాష్ట్ర కార్యవర్గ నాయకులతో పాటు అన్ని జిల్లాల నుంచి కూడా అధ్యక్షులని కార్యదర్శులు కూడా పిలిపించి సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముప్పాల నాగేశ్వరరావు, అదేవిధంగా గుజ్జుల ఈశ్వరయ్య ఇద్దరు పేర్లు కూడా కార్యదర్శి పదవికి చర్చకు వచ్చాయి. అయితే మెజార్టీ సభ్యులు అందరూ కూడా ఈశ్వరయ్యనే సపోర్ట్ చేస్తూ మద్దతు ఇవ్వడంతో ఎన్నిక అనేది అక్కడ ఏకగ్రీవంగా గుజ్జుల ఈశ్వరయ్యను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు కూడా ప్రకటించారు. మరి రేపట్లో దీనికి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మీడియా ముందుకు వచ్చి ఈ కౌన్సిల్ సమావేశాల వివరాలతో పాటు కార్యాచరణ భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటన చేస్తుంటే కూడా వివరాలు కూడా వెల్లడించున్నారు. స్వామి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకుడిగాను ఈశ్వరయ్య పనిచేశారు.